వెల్కమ్ టు సీ న్యూస్. నా పేరు ప్రియా. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని నివారిద్దాం. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. హోరెత్తిన గోరెంట్ల బుచ్చయ్య జన్మదిన వేడుకలు. భారీగా తరలివచ్చిన కూటమి నాయకులు, కార్యకర్తలు. పుష్కరాల నాటికి నగరంలో సమూల మార్పులు. 42, 47 డివిజన్లలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి పర్యటన. విశాఖ స్టీల్ ప్లాంట్ను సెయిల్లో విలీనం చేయాలి. కేంద్ర కార్మిక సంఘాల నాయకుల నిరసన. గ్రామీణ క్రీడాకారులను మరింత ప్రోత్సహిస్తాం. ఘనంగా ముగిసిన జీపీఎల్ క్రికెట్ టోర్నమెంట్. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో శనివారం స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ ర్యాలీ, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు, స్వచ్ఛంద ప్రతిజ్ఞ, సంతకం ప్రచారం, పోస్టర్ ఆవిష్కరణ, స్టాల్స్ సందర్శన తదితర కార్యక్రమాల్లో రాష్ట్ర మంత్రి కందుల, ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి, బత్తుల బలరామకృష్ణ పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్, జిల్లా ప్రత్యేక అధికారి ప్రవీణ్ కుమార్, జిల్లా కలెక్టర్ ప్రశాంతి, రాజమహేంద్రవరం సిటీ, రాజానగరం ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి వాసు, బత్తుల బలరామకృష్ణ, మున్సిపల్ కమిషనర్ కేతన్ గార్గ్ తదితరులు పాల్గొన్నారు. తొలుత ర్యాలీని జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. వారు మాట్లాడుతూ ప్లాస్టిక్ రహిత సమాజం కోసం మేము సైతం అంటూ ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి అని పిలుపునిచ్చారు. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చేయాలి అనే లక్ష్యంతో రాష్ట్ర ప్రధానమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో అడుగులు వేయడం జరుగుతోందన్నారు. పర్యావరణ పరిరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలి అని జిల్లా ప్రత్యేక అధికారి ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ సమాజం పట్ల బాధ్యత వహించాల్సి ఉంది అని, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడంలో స్వచ్ఛందంగా పాల్గొనాలని కోరారు. ఆరోగ్యం కన్నా డబ్బులు విలువైనది కాదని గుర్తుంచుకోవాలి అని కోరారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ నేతృత్వంలో స్వచ్ఛ ఆంధ్ర ఉద్యమంలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలి అని కోరారు. ప్రజలు భాగస్వామ్యులను చేస్తూ అవగాహన కలిగేలా స్ఫూర్తివంతమైన కార్యక్రమాలు చేపట్టాలి అని సూచించారు. కార్పొరేషన్ ఉన్నతాధికారులు, ఎంహెచ్ఓ వినోద్నాథ్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారి తణుకులో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని తణుకు నియోజకవర్గంలో ప్రారంభిస్తున్నారు. అయితే ఇది కేవలం ఒక రోజు లేకపోతే ఒక ప్రచారం లేకపోతే ఒక ఉపన్యాసంతో సరిపెట్టేటువంటి కార్యక్రమం అయితే కాదు. ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగితేనే దీన్ని సాధించగలుగుతాం. దానికి మనందరం కూడా పునరంకితం కావాలనేటువంటి మాటని మీ అందరికీ మనవి చేసుకుంటూ, నేను ఇప్పుడే కాకినాడలో డిప్యూటీ సీఎం గారిని సాగనంపి ఇలా రావడం జరిగింది. కొంచెం లేట్ అయింది. అయినప్పటికీ కూడా ఈ కార్యక్రమంలో తప్పనిసరిగా పాలు పంచుకోవాలనేటువంటి ఆలోచనతోటి రావడం జరిగింది. మిమ్మల్ని అందరినీ కలిశాను. మీ అందరికీ చేతులు జోడించి ఒకటే మనవి చేస్తున్నాను. మన అందరం కూడా ఇందులో భాగస్వాములు అవుదాం. భాగస్వాములు అవుతాం అంటే ట్రూ స్పిరిట్ తోటి. మామూలు పైకి మనకు ఉద్యోగం ఉంది కాబట్టి భాగస్వాములు అవుతాం, మేము రాజకీయ నాయకులు కాబట్టి భాగస్వాములు అవుతాం అనేటువంటి మాట కాకుండా పూర్తిగా ట్రూ స్పిరిట్ తోటి, నిజమైన స్ఫూర్తి ఏదైతే ఉందో ఆ స్ఫూర్తితోటి మన అందరం ఇందులో భాగస్వాములు కావాలనేటువంటి మాటని మరొకమారి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఇంటి ఇలాంటి అవేర్నెస్ చేసినట్లయితే వాళ్ళు కూడా దీనివల్ల ఎట్లా మనకి సమస్యలు ఎట్లా వస్తున్నాయో, ఆల్టర్నేట్ యూజ్కి ఏం చేయాలి, ఎట్లా వాడాలి, ఎక్కడ దొరుకుతాయి, ఇవన్నీ కూడా అప్పుడు అందరికీ అర్థమవుతుంది. వాళ్ళ సహకారంతో క్యాంపెయిన్ ముందుకు వెళ్తుంది. రెండోది, ఇది చేయడం చాలా కష్టం, కానీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సహకారంతో, చేస్త స్థాయిలో ఉన్న పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ సహకారంతో సోర్స్ ఆఫ్ ద సప్లై ఆఫ్ ద ప్లాస్టిక్ ఇది ఎక్కడెక్కడి నుంచి వస్తున్నాయో, రిటైల్ షాప్లో, హోల్సేలర్ దగ్గర నుంచి వస్తాయి. సో రిటైల్ షాప్ ఎంతమంది వెండర్స్ ఉన్నారు వాళ్ళతో మీటింగ్ పెట్టి వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడం, వాళ్ళు ఎక్కడి నుంచి ప్రొక్యూర్ చేస్తున్నారు, హోల్సేలర్ స్థాయిలో కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్ వాళ్ళ గైడ్ లైన్స్ ఉన్నాయి. వాళ్ళు ఏ విధంగా చేయాలి, వాళ్ళు ఏం డిక్లేర్ చేయాలి, ఇవన్నీ కూడా ఒక సిస్టమేటిక్ పద్ధతిలో 1 year 2 year క్యాంపెయిన్ మోడ్లో చేస్తే అప్పుడు మనకి ఇంపాక్ట్ కనిపిస్తూ ఉంది. కార్మికుల గురించి ఆలోచించుకుంటే చాలా బాధగా ఉంది. దీనివల్ల భవిష్యత్తులో మనకు వచ్చే అనారోగ్యమైన పరిస్థితుల గురించి ఆలోచిస్తూ ఉంటే ఆందోళనగా ఉంది. ఆ పారిశుధ్య కార్మికుల లోపలికి వెళ్ళి తీస్తుంది ప్రత్యక్షంగా నేనే కళ్ళతో చూస్తున్నా. చాలా బాధగా ఉంది. ప్రజల్ని కోరుతా ఉన్నాం, ఆల్టర్నేటివ్ గా ప్రతి దానికి వచ్చింది. అవును, ఖర్చు కొద్దిగా ఎక్కువ ఉంటుంది, కానీ ఆరోగ్యం కన్నా ఖర్చు ఇంకెక్కువ కూడా లేదు. మన ఆరోగ్యం కన్నా డబ్బు విలువ కాదు.
వీటన్నిటిని గమనించుకొని ముందుకు వెళ్ళాలని, అలాగే ప్రభుత్వం ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఏదైతే ఈ కార్యక్రమం తీసుకున్నారో, ప్రజలు భాగ్యస్వాములై ఏదైతే పరిశుభ్రమైన నగరంగా, ఆరోగ్యకరమైన నగరంగా తీర్చిదిద్దేందుకు అందరూ కూడా కలిసి రావాలని మరొకసారి ప్రజలకి విజ్ఞప్తి చేస్తూ మంచి కార్యక్రమం పాల్గొన్న అధికారులకి, అనధికారులకి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. ఏదైతే ఉందో ఎస్పెషల్లీ మన ఫ్రూట్ షాప్స్, చికెన్ షాప్స్, ఇట్లాంటి టిఫిన్ షాప్స్లో ఉంటాయో అది కంప్లీట్గా బ్యాన్ని అమల్లో పెట్టుకోవడం, ఇలా కొన్ని మనకి డైరెక్షన్స్ ఇస్తూ ఈ మంత్ కార్యక్రమం చేయమని జరగడం జరిగింది. సో ఈ కార్యక్రమంలో భాగంగా మొట్టమొదట మనం ఇక్కడ ఒక ర్యాలీ చేసుకున్నాం. సో ర్యాలీ ద్వారా అందరికీ కూడా ఒక ట్రిగ్గర్ చేసే ఉద్దేశంతో, సో ప్లాస్టిక్ కానీ లేకపోతే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కానీ మన పర్యావరణాన్ని కానీ ఎట్లా మనం పరిరక్షించుకోవాలి అనే ఉద్దేశంతో, దీంతో పాటుగా మనం పుష్కర్ ఘాట్లో ఒక కార్యక్రమం చేస్తున్నాము. అలానే తర్వాత ఈ కార్యక్రమాలు అనేది మనకి అర్బన్లో మున్సిపల్ కార్పొరేషన్ అండ్ మున్సిపాలిటీస్ ద్వారా, అట్లానే రూరల్లో గ్రామ పంచాయతీస్ ద్వారా కొనసాగుతూనే ఉంటాయి. అయితే ఈ కార్యక్రమానికి మన జిల్లాకి ప్రత్యేక అధికారిగా నియమితులైన ప్రవీణ్ కుమార్ సార్ ఐఏఎస్, ఆయన కూడా రావడం జరుగుతుంది. అలానే మన ఈ జిల్లా అంతా కూడా ఈ కార్యక్రమం ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో జరుగుతుంది. ఒక 50 రోజుల్లో మీ అందరికీ కూడా పుష్కరాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఒక రాబోయే 2 సంవత్సరాలు, ఆ సంవత్సరంలో వచ్చిన పుష్కరంకి మన గోదావరి మా ఏ విధంగా కాపాడుకోవాలి, దానికి కూడా దాంట్లో ప్లాస్టిక్కి చాలా మరీ ముఖ్యంగా రోల్ ఉంటుంది. ఎందుకంటే యూజ్ చేసిన అన్ని ప్లాస్టిక్ కూడా రకరకాల ఫ్లోట్ చేస్తూ అది గోదావరికి వెళ్ళిపోతూ ఉంటాయి. అది యూజ్ చేయకుండా మేము కాపాడుకోగలిగితే ఖచ్చితంగా మేము గోదావరి కానీ మా రివర్ సేఫ్టీ కానీ, అదేవిధంగా వచ్చిన నీళ్ళకి సంబంధించిన సేఫ్టీ కానీ కూడా మేము ఎన్షూర్ చేయగలుగుతాము. సో అందుకనే ఈరోజు ఈ ప్రోగ్రామ్ చాలా ఇంపార్టెంట్. మీ అందరితో కోరుకోవాల్సిన ఒకటే మీరు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ దయచేసి యూజ్ చేయకూడదు. అదే మనకి మోరల్లీ, ఎథికలీ, లీగలీ అంతా కూడా తప్పదు. అందుకనే ఆల్టర్నేటివ్ యూజ్ చేయాలి. ఆల్టర్నేటివ్స్ ఈరోజు పెట్టి స్టాల్స్లో కూడా చూపించడం జరిగింది. జిల్లా ఇన్ఛార్జ్ ఆఫీసర్ గారు కూడా ఈరోజు స్టాల్ వేట్ చేసి ఆల్టర్నేటివ్ని అప్రిషియేట్ చేశారు. సో దయచేసి ఆల్టర్నేటివ్ ఇంకా మన ద్వారా ప్రొపగేట్ చేయాలి. రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. పలువురు ప్రజాప్రతినిధులు, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి పుష్పగుచ్చాలు, పుష్పమాలలు వేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. స్థానిక జేఎన్ రోడ్లో ఉన్న చెరుకూరి గార్డెన్స్లో శనివారం గోరంట్ల బుచ్చయ్య చౌదరి 80వ జన్మదిన వేడుకలు కోలాహలంగా జరిగాయి. ప్రజాప్రతినిధులు, అధికారులు, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసేందుకు భారీగా తరలివచ్చారు. ఉదయం 9 గంటల నుండి జన్మదిన వేడుకలు ప్రారంభం కావడంతో కార్యకర్తలతో కళ్యాణ మండపం కిక్కిరిసిపోయింది. గాంధీపురంలోని ఆయన నివాసం నుంచి గోరంట్లను పూల రథంపై ఊరేగింపుగా చెరుకూరి గార్డెన్స్కు తీసుకుని వచ్చారు. బాణాసంచా కాలుస్తూ, పూలు జల్లుతూ పార్టీ నాయకులు, కార్యకర్తలు సందడి చేశారు. ఎన్టీఆర్ మెమోరియల్ బ్లడ్ బ్యాంక్, గోరంట్ల శాంతారావు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన రక్తదాన శిబిరంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున రక్తదానం చేశారు. రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, మాజీ మంత్రి కెఎస్ జవహర్, టీడీపీ వైద్య విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, యువ నాయకుడు డాక్టర్ రవిరామ్ కిరణ్ గోరంట్ల, టీడీపీ మండల అధ్యక్షుడు మత్సేటి ప్రసాద్, కడియం మండల అధ్యక్షుడు వెలుగుబంటి ప్రసాద్, టీడీపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మ, టీడీపీ సీనియర్ నాయకులు మార్ని వాసుదేవ్, చెల్లుబోయిన శ్రీనివాస్, పండూరి అప్పారావు, మన్యం పెదబాబు, వాసిరెడ్డి బాబీ, ఆళ్ల ఆనందరావు, తలారి మూర్తి, వర్రే రాజేష్, పిన్నమరెడ్డి ఈశ్వరుడు, కనకాల రాజా, బొప్పన శ్రీనివాస్, బాబు ఖాన్, బొప్పన నానాజీ, బొప్పన నాగేశ్వరరావు, మట్ట శ్రీనివాస్, ఐటీడీపీ సభ్యులు కోరడ వెంకటేష్, ఎంఎస్ఆర్ శ్రీను, పిల్లా తనూజ, మద్దా మణి, రూరల్ ఎంపీడీఓ శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. బీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పాలిక శ్రీనివాస్ క్రేన్ సహాయంతో భారీ గజమాల గోరంట్లకు అలంకరించి తన అభిమానాన్ని చాటుకున్నారు. రానున్న పుష్కరాల నాటికి నగరంలో సమూల మార్పులు చోటు చేసుకున్నాయి అని, పుష్కరాలకు ముందు, పుష్కరాల తరువాత అనే రీతిలో అభివృద్ధి పనులు ఉంటాయి అని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. సిటీ నియోజకవర్గంలో 100 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు.
స్థానిక 42వ డివిజన్ మున్సిపల్ పార్కులో 21 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులు, 47వ డివిజన్ టీవీ రోడ్డులో 10 లక్షలతో సీసీ డ్రైనేజ్కి నిర్మాణానికి టీడీపీ ప్రధాన కార్యదర్శి గన్నికృష్ణ, రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ తదితరులతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 9 నెలల్లో రాజమండ్రి నగర అభివృద్ధికి నిధులు కేటాయించాలి అని అసెంబ్లీలో కూడా అడుగుతున్నానని గుర్తు చేశారు. త్వరలో రివర్ ఫ్రంట్ పనులు ప్రారంభమవుతాయని, దీనిని సంబంధించి టెండర్, కాంట్రాక్టర్ ఫైనల్ అయ్యారని, అసెంబ్లీ సమావేశాల తరువాత పనులు మొదలవుతాయని తెలిపారు. నగరంలోని అన్ని పార్కులను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి ఎక్కడికక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొనేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఏదో ఒక పార్కు సుందరీకరణపై దృష్టి కేంద్రీకరించడం కాకుండా అన్ని చోట్ల ఉన్న పార్కులను సుందరీకరణ చేస్తున్నామని తెలిపారు. టీడీపీ నాయకులు మల్లా వెంకటరాజు, కంటిపూడి శ్రీను, కేవీ శ్రీను, మరుకుర్తి రవి యాదవ్, దొడ్ల బాల, వానపల్లి శ్రీను, బేసిరి చిన్ని, కవులూరి వెంకటరావు, జవ్వాది మురళి, మొకుమాటి సత్యనారాయణ, శివారెడ్డి, బంగారు నాగేశ్వరరావు, మోత నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. 47వ వార్డులో అభివృద్ధికి నోచుకోలేని ప్రాంతం ఇది. గత 7-8 సంవత్సరాలుగా కూడా అనేక సందర్భాల్లో చాలా అధ్వానంగా ఉంటుంది డ్రైనేజ్ సిస్టమ్. ఇక్కడ క్రిందటి ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ఉన్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ గారు ప్రతిపాదించారు. ఇక డ్రైను రోడ్డు శాంక్షన్ అయింది. శాంక్షన్ అయిన డ్రైను రోడ్డు అవసరమైన ఉన్న చోట వేయకుండా అవసరం లేని ఈ డ్రైన్ వేసుకొని వెళ్ళిపోయారు ఆ డబ్బులతో. ఇక్కడ అసలు అవసరమే లేదు. అంటే కక్షపూరితంగా టీడీపీ ఎమ్మెల్యే ఇచ్చారు కాబట్టి చేయకూడదని మళ్ళా పట్టుపట్టి ఈ డ్రైన్ని ఈరోజు శాంక్షన్ చేయించడం జరిగింది. ప్రారంభించుకుంటా ఉన్నాం. సోమవారం నుంచి పనులు ప్రారంభమవుతాయి. అలాగే రోడ్డు కూడా ఉంది. రోడ్డుకు కూడా సుమారు 20 లక్షలు అని చెప్పి మా ఈ గారు చెప్తా ఉన్నా. దాన్ని కూడా దగ్గరలో శాంక్షన్ చేసి దాన్ని కూడా ప్రారంభం చేసుకోబోతా ఉన్నాం. అలాగే 42వ వార్డులో ఏదైతే మున్సిపల్ కాలనీ స్టేడియం ఉందో అక్కడ కూడా గత 5 సంవత్సరాలు దాన్ని నిరుపయోగంగా చేసేశారు. గ్రీనరీ లేదు. ఎక్కడికక్కడికి ఏదైనా డ్యామేజెస్ అయినా ఏ చిన్న చిన్న మరమ్మతులు కూడా చేయకపోవడం వల్ల ఈరోజు 21 లక్షలతోటి మరలా ఆ ఏదైతే మున్సిపల్ కాలనీ గ్రౌండ్ని సుందరీకరణతో పాటు వాకింగ్ ట్రాక్ ఇవన్నీ కార్యక్రమాలు, అలాగే మహిళలు వాకింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఇబ్బంది లేకుండా టాయిలెట్స్ కూడా ఇవన్నీ. విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యపై కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా స్థానిక శ్యామ్లా సెంటర్ వద్ద కేంద్ర కార్మిక సంఘాలు సిఐటియు, ఐఎఫ్టియు, ఏఐసిసిటియు యువజన విద్యార్థి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు, అధ్యక్షులు ఎస్ఎస్ మూర్తి, ఏఐటియుసి నాయకులు నల్లా రామారావు, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు కిరణ్ కుమార్ మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపుదల చేశామని, కేంద్ర ప్రభుత్వంపై ప్రకటనలు ఇచ్చిన దొడ్డిదారిన ప్రైవేటీకరణ పనులు వేగవంతం చేసింది అని ఇది చాలా దారుణమన్నారు. కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్కి ప్యాకేజీ ప్రకటించింది అని, ఆ ప్రకటించిన ప్యాకేజీ నుంచి అప్పులు తీర్చుకోవడానికి ఈ సొమ్మును ఉపయోగిస్తుంది అని, కార్మికుల జీతాలు చెల్లించడానికి ఈ సొమ్మును ఉపయోగించాలి అని అన్నారు. ఏళ్ల తరబడి విశాఖ స్టీల్ ప్లాంట్కి సొంత గనులు కేటాయించాలి అని కార్మికులు, ప్రజా సంఘాలు, మేధావులు అడుగుతున్నా కానీ కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్కు సొంత గనులు కేటాయించకుండా కాలయాపన చేస్తుంది అని మండిపడ్డారు. కరి రామకృష్ణ, సావిత్రి, పూర్ణిమరాజు, సోమేశ్వరరావు, పడల రామకృష్ణ, ప్యారి, ఐ సుబ్రహ్మణ్యం, వి కొండలరావు, దేవుడు బాబు, సప్ప రమణ, భద్దర్రావు, టి నాగేశ్వరరావు, చీగట్ల వెంకటేశ్వరరావు, దినేష్ బాబు, వి రాంబాబు, టి రాజేష్, రాజా, భాస్కర్, జోసెఫ్, భాను తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా స్టీల్ ప్లాంట్ కి ప్రైవేటీకరణ వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి నిరసన కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు వామపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలో కూడా నిరసన కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఎందుకంటే గత 4 సంవత్సరాలు పైబడి 4 సంవత్సరాలు ఇచ్చి ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి, లేదనుకుంటే ఉద్యమం ప్రజా ఉద్యమంగా మారి ఆ బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడవలసి ఉంటుందని చెప్పి హెచ్చరిక చేస్తున్నా సరే కేంద్ర ప్రభుత్వం కానీ అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కనీసం దాని మీద దృష్టి పెడతలేదు. ఎందుకంటే ఈ ఏదైతే స్టీల్ ప్లాంట్ ఉందో ఆంధ్రప్రదేశ్కి ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి పెద్ద సంస్థ ఈ విశాఖ ఉక్కు అనేక పోరాటాలతో సాధించుకున్నటువంటి ఆ విశాఖ ఉక్కు ఒకటి కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ప్యాకేజీ పరిశ్రమ అభివృద్ధికి
పరిశ్రమలో పనిచేసే ఉద్యోగుల జీతాలకి మాత్రమే ఖర్చు చేయాలా? దాని అప్పులు బకాయిలు చెల్లించడానికి ఉపయోగించడం వల్ల పరిశ్రమ మనుగడకి, పరిశ్రమ నిర్వహణకి చాలా నష్టదాయకం. రెండోది, ఈరోజు పరిశ్రమ నడవాలంటే మానవ వనరులు, కార్మికుల సంఖ్య నికరంగా ఉండాలి. కానీ గత 3 నెలల కాలంగా 2500 మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని టర్మ్ పూర్తయిందన్న పేరుతో వాళ్ళందరూ నిలుపుదల చేస్తా ఉన్నారు. పర్మనెంట్ కార్మికుల్ని విఆర్ఎస్ ఇచ్చి వెళ్ళిపోమని చెప్తా ఉన్నారు. మరికొంతమంది సీనియర్ కార్మికుల్ని వేరే రాష్ట్రాలకి ట్రాన్స్ఫర్లు చేస్తా ఉన్నారు. ఇది విశాఖ ఉక్కు పరిశ్రమని నిర్వీర్యం చేసే పద్ధతి. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాకారులను ప్రోత్సహించడానికి కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తోంది అని రూరల్ ఎమ్మెల్యే టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు గోరెంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. హుకుంపేటలో నిర్వహించిన గోరెంట్ల ప్రీమియర్ లీగ్ 2025 సీజన్ 1 టోర్నమెంట్ రసవత్తరంగా జరిగింది. రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చయ్య చౌదరి పుట్టినరోజు సందర్భంగా టీడీపీ వైద్య విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోరెంట్ల రవిరామ్ కిరణ్ ఆధ్వర్యంలో ఈ నెల 13వ తేదీన ప్రారంభించిన ఈ పోటీలకు 30 టీంలు హాజరు కాగా శుక్రవారం మధ్యాహ్నం జరిగిన ఫైనల్ మ్యాచ్లో కడియపులంక శాటిలైట్ సిటీ టీంలు హోరాహోరీగా తలపడగా శాటిలైట్ సిటీ టీం 46 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ టోర్నమెంట్ విజేతలు రన్నర్, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ద సిరీస్, బెస్ట్ బౌలర్, బెస్ట్ మ్యాన్లకు ఎంపైర్లకు అవార్డులు ప్రదానం చేశారు. విజేతలకు 25,000 నగదు బహుమతి ట్రోఫీని గోరెంట్ల బుచ్చయ్య చౌదరి, గోరెంట్ల రవిరామ్ కిరణ్ ఇతర టీడీపీ నాయకుల చేతుల మీదుగా అందజేశారు. గోరెంట్ల మాట్లాడుతూ క్రీడా పోటీలు నిర్వహించడానికి మంచి క్రికెట్ స్టేడియం లేకపోవడం చాలా బాధాకరమని, త్వరలోనే మంచి స్టేడియం నిర్మాణానికి కృషి చేస్తున్నామన్నారు. రవిరామ్ కిరణ్ మాట్లాడుతూ ఏడాది 30 టీంలు వచ్చాయని, వచ్చే ఏడాది మరింత మెరుగ్గా ఎక్కువ టీంలతో టోర్నమెంట్ నిర్వహిస్తామని అన్నారు. టీడీపీ మండల అధ్యక్షుడు మత్సేటి ప్రసాద్, కడియం మండల అధ్యక్షుడు వెలుగుబంటి ప్రసాద్, టీడీపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మ, టీడీపీ సీనియర్ నాయకులు మార్ని వాసుదేవ్, చెల్లుబోయిన శ్రీనివాస్, పండూరి అప్పారావు, మన్యం పెదబాబు, ఆళ్ల ఆనందరావు, తలారి మూర్తి, బొప్పన శ్రీనివాస్, బొప్పన నానాజీ, బొప్పన నాగేశ్వరరావు, మట్ట శ్రీనివాస్, ఐటీడీపీ సభ్యులు కోరడ వెంకటేష్, ఎంఎస్ఆర్ శ్రీను, మహిళా నాయకులు పిల్ల తనూజ, మద్దామణి తదితరులు పాల్గొన్నారు. ఇవాళ మన రాజమండ్రి రూరల్ శాసనసభ్యులు మా పెద్దనాన్న గోరెంట్ల బుచ్చయ్య చౌదరి గారి 80వ పుట్టినరోజు సందర్భంగా రేపు మార్చి 15న ఆయన పుట్టినరోజు. రాజమండ్రి రూరల్లో ఈ వేసవి కాలంలో యువతకి ఎంతో కొంత క్రీడలను ప్రోత్సహించాలని రాజమండ్రి రూరల్ సిటీ నియోజకవర్గం నుంచి సుమారు 30 టీంలతో ఈ వారం గోరెంట్ల ప్రీమియర్ లీగ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో చాలా ఉత్సాహంగా చాలామంది పాల్గొన్నారు. నాకౌట్ పద్ధతిలో 30 టీంల నుంచి ఒక 2 సెమీఫైనళ్ళు, ఇవాళ ఫైనల్ జరగడం జరిగింది. ఇందులో ఇవాళ జరిగిన ఫైనల్లో శాటిలైట్ సిటీ నుంచి ఒక టీము, కడియపులంక నుంచి ఒక టీం పార్టిసిపేట్ చేశారు. ఇందులో ఫైనల్లో శాటిలైట్ సిటీ టీం విజయం సాధించింది. సో క్రీడలను ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఇవాళ విజేతలకి అందరికి కూడా ప్రైజ్ మనీ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. నెగ్గిన టీం 25,000, రన్నరప్ 15,000, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, బెస్ట్ బౌలర్, బెస్ట్ బ్యాట్స్మెన్ ఇలాన్నిటికి కూడా మనం ఇవాళ ప్రైజ్లు ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతి సంవత్సరం ఇకపై గోరెంట్ల ప్రీమియర్ లీగ్ కంటిన్యూ అవుతుంది. వచ్చే సంవత్సరం మరింత అంటే వీళ్ళ పార్టిసిపెంట్స్ అందరికీ ఇంకా ఉత్సాహం పెంచడానికి ఇంకొంచెం బెటర్గా ఇంకా ఆర్గనైజ్ చేస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. చాలా సంతోషం. ఈ రోజున డాక్టర్ రవిరామ్ గారి సారథ్యంలో జీపీఎల్ క్రికెట్ మ్యాచ్లు గత 4 రోజులుగా వైభవంగా నడిపించారు. ఇవాళ ఉత్సాహంగా 30 టీములు పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందదాయకం. వారందరికీ కూడా మంచి బహుమతులు ఇవ్వాలని నిర్ణయించి ఇవాళ బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. క్రీడలను ప్రోత్సహించాల్సి వస్తుంది. ముఖ్యంగా క్రికెట్కి సంబంధించి సరైన క్రీడా స్థలం లేకపోవడం చాలా బాధాకరం. తప్పకుండా ఈ సంవత్సరంలో దానికి ప్రయత్నం చేస్తున్నాం. 2 స్థలాలు ఆల్రెడీ గవర్నమెంట్కి సజెస్ట్ చేసాం. క్రికెట్ స్టేడియం రావాలనేది చిరకాల వాంఛ రాజమహేంద్రవరం. క్రీడా ప్రాంగణాలు అభివృద్ధి చేయాలని, క్రీడలను ప్రోత్సహించాలని, గత 5 సంవత్సరాల పరిపాలనలో నష్టపోయిన క్రీడా రంగాన్ని అభివృద్ధి చేయడం కోసం ఇవాళ చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు కంకణం కట్టుకుని ముందుకు సాగుతున్నారు. దానికి మన మంత్రి గారు దుర్గేష్ గారు కూడా సారథ్యం వహిస్తూ ఉన్నారు. తప్పకుండా క్రీడలను ప్రోత్సహించడం, కళలని, భాషని ప్రోత్సహించుకోవడం, జానపద వాంగ్మయాన్ని కాపాడుకునే లక్ష్యంలో ఇవాళ ప్రభుత్వం ఉంది. తెలుగు భాషకు పట్టడం కట్టడం, మన క్రీడాకారులను భారీ ఎత్తున ప్రోత్సహించి భారతదేశ స్థాయిలో కాదు ప్రపంచ స్థాయిలో అగ్రశ్రేణి క్రీడాకారులుగా తీర్చిదిద్దే లక్ష్యంలో కార్యక్రమం ఉంది. గతంలో
అనేక మంది పివి సింధు గారిని కానీ మళ్ళీ పిల్లల గోపీచంద్ గారిని కానీ సానియా మిర్జా గారిని కానీ వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించిన ఆర్కే గారిని చెస్లో ప్రోత్సహించింది చంద్రబాబు గారు. దాని పర్యవసానంగా ఇవాళ భారతదేశానికి ఏదైనా బంగారు పథకాలు వస్తున్నాయంటే ఆంధ్రప్రదేశ్ క్రీడాకారుల వల్లే వస్తుందన్న విషయాన్ని గమనించుకొని హైదరాబాద్లో ఎలాగైతే బ్రహ్మాండమైన స్టేడియాలు చంద్రబాబు గారు హయాంలో నిర్మించారో ఆంధ్రప్రదేశ్లో కూడా గ్రామీణ క్రీడలను ప్రోత్సహించడం, ప్రతి మండల స్థాయిలో కూడా ఒక క్రీడా కేంద్రాన్ని ఏర్పాటు చేసే లక్ష్యంలో ప్రభుత్వం వ్యవహరిస్తుంది. దానికి మనందరం కూడా కృషి చేద్దాం స్వయంగా మనం చేస్తూ. మాజీ మంత్రి బడుగు బలహీన వర్గాల జనహృదయ నేత బత్తిన సుబ్బారావు పేరు చిరస్థాయిగా నిలిచిపోయేలా రాజకీయాలకు అతీతంగా ఇక నుంచి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని బత్తిన సుబ్బారావు సేవా సమితి వ్యవస్థాపక చైర్మన్ బర్రెకొండబాబు చెప్పారు. ఏడాది తిరిగేసరికి తూర్పుగోదావరి, అంబేద్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాల్లో బత్తిన సుబ్బారావు పేరు మారుమ్రోగేలా చేస్తామని అన్నారు. బర్రెకొండబాబు అధ్యక్షతన సేవా సమితి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సేవా సమితి ముఖ్య సలహాదారుగా అధికార ప్రతినిధి కానుబోయిన సాగర్ను, కార్యదర్శిగా ఎస్కే ఖాన్, కార్యనిర్వాహక కార్యదర్శిగా గారా చంటిబాబును నియమించారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల్లో బత్తిన విగ్రహాలు ఎక్కడ ఉన్నా వాటిని పరిరక్షించే బాధ్యత తీసుకుంటామని చెప్పారు. రాజమండ్రి క్వారీ మార్కెట్ సెంటర్ నుంచి లాలా చెరువు వెళ్లే రోడ్డులో ప్రస్తుతం ఉన్న బత్తిన విగ్రహం స్థానంలో కాంస్య విగ్రహం ఏర్పాటు చేయాలి అని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరతామని తెలిపారు. దీనికోసం ఎమ్మెల్యేలు, మంత్రికి వినతిపత్రం అందజేస్తామని చెప్పారు. ఎస్కే ఖాన్, న్యాయవాది దారా ఆదిశేషు, శివ తోనంగి, చలపతి తోనంగి, చిట్టుమూరి రమేష్, దొంతుమల్ల రామ్కుమార్, దొమ్మేటి లింగేశ్వరరావు, గారా చంద్రశేఖర్, రాములవలస రాము, పప్పు రాజా, పొన్నాడ సతీష్, సిరిపురపు దుర్గా తదితరులు పాల్గొన్నారు. కానీ సెంటు భూమి ఇవ్వడమే గగనం అయిపోయే రోజుల్లో 5 సెంట్లు భూమి ఇచ్చినటువంటి అయినా 3 సెంట్లు భూమి ఇచ్చినటువంటి అయినా బత్తిన సుబ్బారావు గారు. ఎక్కడ చూసినా సరే పేదోడు ఎక్కడైనా గుడిసెలు వేసుకుని ఉంటే అక్కడికి ఆయన వెళ్ళడం కానీ మనుషులు పంపించడం కానీ చేసి పూర్తి స్థాయిలో ఆయన పనిచేసినటువంటి ఇళ్ల స్థలాలు ఇచ్చి నివాసాలు నిలబెట్టినటువంటి వ్యక్తి. ఆ రోజుల్లో కూడా సొసైటీ కూరలను పెట్టి బతకండి మీరు ఎలాగని చెప్పేసి సొసైటీ పేరు మీద ఆయన కూడా మరి చాలామందికి ఇచ్చారు. రేషన్ బియ్యం ఇచ్చేటప్పుడు బట్టలు కూడా ఇప్పించేవాడు ఆయన. రేషన్ బియ్యంతో పాటు బట్టలు కూడా ఆయన ఇవ్వడం జరిగింది. అలాంటి మహానుభావుడు నిజాన్ని చెప్పాలంటే కనీసం వైద్యానికి డబ్బులు లేక ఎంతో ఇబ్బంది పడి సరిపోయినటువంటి వ్యక్తి మరి బత్తిన సుబ్బారావు గారు. తమ కూటమి ప్రభుత్వం మహిళల భద్రత కోసం మహిళా దినోత్సవ సందర్భంగా తీసుకువచ్చిన శక్తి యాప్ మహిళలకు చాలా శక్తివంతమైన ఆయుధమని రాజమండ్రి పార్లమెంట్ మహిళా కమిటీ అధ్యక్షురాలు మాలే విజయలక్ష్మి పేర్కొన్నారు. స్థానిక ప్రెస్ క్లబ్లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో నగర మహిళా కమిటీ అధ్యక్షురాలు కోసూరి చండీప్రియ తదితరులతో కలిసి మాట్లాడారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కూటమి ప్రభుత్వం మహిళల భద్రతకై కొత్త యాప్ తీసుకొచ్చిందన్నారు. ఈ యాప్ మహిళలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. గత ప్రభుత్వంలోని దిశ యాప్ మాదిరిగా కాకుండా పలు అధునాతన భద్రతా ఫీచర్లను ఈ శక్తి యాప్కు జోడించిందన్నారు. మహిళలకు ఆపద కాలంలో అత్యవసర సహాయం అందించేందుకు శక్తి యాప్ కీలకంగా పనిచేస్తుందన్నారు. వన్ టచ్ SOS బటన్ నొక్కిన వెంటనే పోలీసులను అలర్ట్ చేసి సహాయం అందిస్తుంది అని వివరించారు. షేక్ ట్రిగర్ హ్యాండ్ గెస్టర్ SOS యాప్ ఓపెన్ చేయకుండానే SOS అలర్ట్ పంపించవచ్చు అని సూచించారు. తద్వారా పోలీసు అధికారులు తక్షణమే స్పందించేందుకు దోహదం చేస్తుందన్నారు. తెలుగు మహిళలు తురకల నిర్మల, బోను ఈశ్వరి, మీసాల నాగమణి, కానేటి కృపామణి, బర్లా గిరిజ, లక్ష్మి, లీలావతి, మోతా నాగలక్ష్మి, తుల్లి పద్మ పాల్గొన్నారు. కంప్లైంట్ ఇవ్వాల్సిన లేదు. ఈ యొక్క వ్యాప్ని టచ్ చేసినట్లయితే పోలీసు వారు 10 నిమిషాల్లో స్పందించి మన దగ్గర ఉండాలని రాజమండ్రి ప్రజానిక మహిళలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మరొక అంశం అండి, ఈరోజు 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో డాక్రా గ్రూపులు నిర్వీర్యం అయ్యాయి. మరి వారిని వాళ్ళ మీటింగులకి పరిమితం చేశారు తప్ప వాళ్ళ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచలేదు. మరి ఈరోజు పావలా వడ్డీ అని చెప్పి, చున్నా వడ్డీ అని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి మహిళల్ని మోసం చేసి 3 లక్షలకే పరిమితం చేశారు. అంటే ఎంత లోన్ ఇచ్చినా కానీ 10 లక్షలు ఇచ్చినా 20 లక్షలు ఇచ్చినా మీకు సున్నా వడ్డీ ఉండదని చెప్పి అబద్ధాలు ఆడి 3 లక్షలకే పరిమితి చేసిన ఘనత మరి జగన్మోహన్ రెడ్డిదని మేము మనం చేస్తున్నాం, చెబుతున్నాము. మరి చంద్రబాబు నాయుడు గారు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 7 నెలల పరిపాలనలో ఇది 5 లక్షల వరకు రాయితీ సున్నా వడ్డీ ఇవ్వడం జరిగింది. 5 సంవత్సరాల్లో సుమారు 1.5 లక్షల మంది మహిళల్ని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దారు.
విధంగా కార్యాచరణ అనేది రూపొందించడం జరిగింది. దీనికి ప్రత్యక్ష సాక్ష్యం 2025-26 రాష్ట్ర బడ్జెట్లో మహిళలకు ప్రత్యేకించి 4,332 కోట్లు మహిళా స్త్రీ శిశు సంక్షేమానికి వారు కేటాయించారు. దీనికి మా మహిళలందరం కూడా మన కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ ఈ సంవత్సరం రాష్ట్ర బడ్జెట్ ని ప్రత్యేకించి మహిళా బడ్జెట్ అని కూడా చెప్పొచ్చని మేము గర్వంగా ఈ రోజు మీకు తెలియజేస్తున్నాం. ఆర్యాపురం శ్రీకృష్ణ చైతన్య మిషన్ ఆశ్రమంలో శ్రీకృష్ణ చైతన్య మహాప్రభువుల 538వ ఆవిర్భావ ధ్వజస్తంభ పునః ప్రతిష్ఠా మహోత్సవంలో భాగంగా హోలీ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. నాగులకొండ జేజీ నాథస్వామి ఉమాకుమారి దంపతుల సహాయ సహకారాలతో ధ్వజస్తంభం పునఃప్రతిష్ఠా కార్యక్రమం నిర్వహించినట్లు ఆశ్రమ ఇన్ఛార్జ్ శ్రీపాద హరిదాసు బ్రహ్మచారి తెలిపారు. ఈ సందర్భంగా నగర సంకీర్తన, స్వామివారికి అభిషేకం, అర్చన, శృంగారహారతి జరిగింది. హరిదాస్ బ్రహ్మచారి స్వయంగా భక్తులతో కలిసి రంగులు చల్లుకుంటూ హోలీ ఆడడం అందరినీ ఆనందింపచేసింది. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి శ్రీకృష్ణ చైతన్య మిషన్ ఆశ్రమంలో జరిగిన హోలీ సంబరాల్లో పాల్గొన్నారు. అనంతరం ప్రసాద వితరణ చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని నివారిద్దాం, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. హోరెత్తిన గోరెంట్ల బుచ్చయ్య జన్మదిన వేడుకలు, భారీగా తరలివచ్చిన కూటమి నాయకులు, కార్యకర్తలు. పుష్కరాల నాటికి నగరంలో సమూల మార్పులు, 42-47 డివిజన్లలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి పర్యటన. విశాఖ స్టీల్ ప్లాంట్ను సెయిల్లో విలీనం చేయాలి, కేంద్ర కార్మిక సంఘాల నాయకుల నిరసన. గ్రామీణ క్రీడాకారులను మరింత ప్రోత్సహిస్తాం, ఘనంగా ముగిసిన జీపీఎల్ క్రికెట్ టోర్నమెంట్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.